తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. జోగి రమేష్ అరెస్ట్. కల్తీ మద్యం కేసులో అదుపులోకి. అక్రమం అన్న మాజీ మంత్రి. జోగి రమేష్ ఇంటి ఎదుట ఆందోళన. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు. కక్ష సాధిస్తున్నారని ఆరోపణలు. జనార్దన్, జగన్మోహన్లను కస్టడీకి ఇవ్వండి. కల్తీ మద్యం కేసులో ఎక్సైజ్ శాఖ పిటిషన్. రేపు విచారణ జరపనున్న కోర్టు. పన్నులు తగ్గినా పెరిగిన వసూళ్లు. అక్టోబర్లో జీఎస్టీ జోష్. కలిసొచ్చిన దసరా, దీపావళి. బాహుబలి రాకెట్ ప్రయోగానికి కౌంట్ డౌన్. సాయంత్రం 5:26 ప్రయోగం. శ్రీహరికోట నుంచి నింగిలోకి LVM-3 M5. ఇవాళ జూబ్లీహిల్స్లో బీజేపీ మహా పాదయాత్ర. 7 డివిజన్లలోని 50 ప్రాంతాల్లో నిర్వహణ. ఎంపీలు, ఎమ్మెల్యేలు. రేపటి నుంచి తెలంగాణలో విద్యా సంస్థల బంద్. ప్రభుత్వంతో కొలిక్కిరాని చర్చలు. బకాయిలు చెల్లించాలంటూ డిమాండ్. మూన్షైన్ పబ్పై ఈగల్ టీం దాడులు. టెస్టుల్లో 3 డ్రగ్స్ పాజిటివ్. ఫిల్మ్ నగర్ పోలీసులకు అప్పగింత. చిట్యాల రైల్వే బ్రిడ్జ్ కింద వరద. మోటార్ల ద్వారా తొలగింపు. TV9 కథనాలకు స్పందన. రంగారెడ్డి జిల్లా కుర్మిద్దలో కలకలం. భయపెట్టిన కొండ చెలువ. అడవిలో వదిలేసిన ఫారెస్ట్ సిబ్బంది. కోనసీమలో కొత్త అందాలు. కమ్మేసిన మంచు. కట్టిపడేస్తున్న ప్రకృతి సోయగం. నాగార్జున సాగర్ కి వరద. 8 గేట్ల ద్వారా నీటి విడుదల. కొనసాగుతోన్న విద్యుత్ ఉత్పత్తి. తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు వానలు. నేడు తెలంగాణలో తేలికపాటి వర్షాలు. బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరుకి అలర్ట్. క్రియేటివ్ సిటీ ఆఫ్ గ్యాస్ట్రోనమీగా లక్నో. చరిత్రాత్మక నగరానికి అరుదైన గౌరవం. ప్రధాని మోదీ హర్షం. 4 ఏళ్ల తర్వాత మారిన జమ్మూ కాశ్మీర్ రాజధాని. రేపటి నుంచి క్యాపిటల్గా జమ్మూ. వేసవి దాకా కొనసాగింపు. విమెన్స్ వరల్డ్ కప్ ఫైనల్ ఫైట్. ముంబై వేదికగా భారత్, సౌత్ ఆఫ్రికా ఢీ. టైటిల్ కోసం 2 జట్ల పోరాటం. తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.